వెల్కమ్ టు నరేష్ వెల్త్ స్టోర్ ఛానల్కి. ఈరోజు మనం డాడీ స్టోర్లో ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి ముందు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనకి వాట్సాప్కి ఒక రెఫరల్ పంపిస్తారు. ఆ రెఫరల్ ఓపెన్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా చూద్దాం. ఇంకా రెఫరల్ పంపిన లింక్ ఇలా ఉంటుందండి. ఇది మనం క్లిక్ చేయాలి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఎవరికి ఐడి క్రియేట్ చేస్తున్నాం వాళ్ళ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఇవ్వాలి. వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఈమెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఏదోటి క్రియేట్ చేసుకోవాలి మనం. మళ్ళీ సేమ్ పైన ఏదైతే మనం పాస్వర్డ్ ఇచ్చామో కింద కూడా అదే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మొత్తం ఒకసారి అన్ని వెరిఫై చేసుకుని ఒకసారి ఓకే వేసుకున్న తర్వాత రిజిస్టర్ అని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇదిగో మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా ఐడి క్రియేట్ అయిపోయింది. ఐడి నెంబర్ వచ్చేసి ఇది అనమాట, డిఎస్సి 733085. మనం పెట్టుకున్న పాస్వర్డ్. ఐడిని క్రియేట్ చేసే విధానం ఇది. నెక్స్ట్ మనం ఇంకా దీంట్లో మనకి నెక్స్ట్ ఎలాగే ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి అనేవన్నీ చూద్దాం. ఇప్పుడు మనం కిందనే లాగిన్ టు గో టు లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఈ ఐడి అయితే మనం అక్కడ ఓపెన్ చేయొచ్చు. అది ఎలా చూద్దాం. ఓకే, ఐడి నెంబరు ఇక్కడ మన పాస్వర్డ్ ఇచ్చేసుకోవాలి. సైన్ ఇన్ మనం క్లిక్ చేయాలి. ఓకే, ఐడి క్రియేట్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది కూడా. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఈ ఐడిని ఏ విధంగా టాప్అప్ చేసుకోవాలి, యాక్టివ్ చేసుకోవాలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని మన అప్డేట్స్ మీకు ముందుగా మీ మొబైల్కి రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.